అందరికీ నమస్కారం. ఎస్పీ టీవీకి స్వాగతం. నిన్న నేను ఎందుకో బీసెంట్ రోడ్డు వెళ్ళాలి అనిపించి వెళ్ళాను. నా చిన్ననాటి పాత జ్ఞాపకాలు ఎందుకో గుర్తుకొచ్చినాయి. సరే, ఈ తరం వాళ్ళకి మా తరం వాళ్ళకి సంబంధించిన జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు అందచేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఆ రోజులో కొత్త సినిమా వస్తోంది అంటే పండగలాగా ఉండేది. ఎందుకంటే ముందు రోజు రేపు సినిమా అనగానే ఈరోజే బ్యానర్లు కట్టడం, సినిమా హాల్కి రంగురంగుల దండలు వేయటం పెద్ద పండుగలాగా ఉండేది. తోటి అభిమానులు బాగా గౌరవించేవాళ్ళు. గొడవలు అలా ఉండేవి కాదు. ఒకళ్ళొకళ్ళు చక్కగా అర్థం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. సినిమా బాగుంటే బాగుందనేవాళ్ళు, లేకపోతే లేదు. ఆదివారం వస్తే కనుక యూత్కి మంచి కాలక్షేపం. ఏది? బీసెంట్ రోడ్ కానీ, గాంధీ హిల్ మీద ట్రైన్ ఉండేది ఆ రోజుల్లో. అది కొండ చుట్టూతా తిరిగేది, విజయవాడ మొత్తం కనబడేటట్టు. అది తిరిగి అక్కడ కాలక్షేపం చేసి కాసేపు కూర్చుని రైల్వే స్టేషన్ వంక చూస్తూ కూర్చుంటే అసలు టైము తెలిసేది కాదు. ఎంత టైం అయింది అనేది కూడా తెలియదు మా ఫ్రెండ్ సర్కిల్కి. అలాగే సీతారాంపురం నుంచి దుర్గా కళామందిర్ దాకా ప్రతి సినిమా హాళ్ళు బోల్డ్ ఉండేవి ఆ రోజుల్లో. ఇలాగే ఏదో జరుగుతూ ఉండేది. అందుకని ఏం చేసేవాళ్ళం అంటే, కనకదుర్గ టాకీస్ దాటిన తర్వాత కొత్త మంత్రి సెంటర్ అని ఉండేది. అక్కడ మిరపకాయ బజ్జీలు వేసేవాళ్ళు. అదే మొదలు ఆంధ్రాలో ఫస్ట్. అప్పుడు 5 పైసలు. పునుగులు ఇవన్నీ పొట్లం కట్టించుకుని ఫ్రెండ్స్తో సరదాగా అవి తింటూ వెళ్ళిపోయేవాళ్ళం. అన్నీ చూసుకుంటూ వచ్చేవాళ్ళం. ఎంతో హాయిగా ఉండేది పాత జ్ఞాపకాలు. అలాగే కాలేజీ రోజుల్లో వస్తే, కాలేజీ రోజుల్లో మేము కొత్త స్టూడెంట్స్ జాయిన్ అవుతే గులాబీ పూలతో స్వాగతం పలికేవాళ్ళం. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క గులాబీ పువ్వు ఇచ్చి స్వాగతం పలికేవాళ్ళం. ర్యాగింగ్ అనేది ఆ రోజుల్లో మాకు తెలియదు. అలాగే కాలేజీల్లో ఏదన్నా ఫంక్షన్ ఉండి సాయంత్రం పూట పొద్దుపోతే కనుక ఆ ఏరియాలో ఉన్న ఆడపిల్లల్ని ఇంటి చేరేదాకా 10 మంది మగపిల్లలు వెళ్ళేవాళ్ళు. అది కూడా 10 అడుగుల దూరంలో. అలా గౌరవించేవాళ్ళం ఆడపిల్లని. వాళ్ళు మమ్మల్ని అలాగే చూసేవాళ్ళు. అలాగే స్నేహితులు స్కూళ్ళ నుంచి స్కూల్ రోజుల్లో చదివిన స్టూడెంట్స్ ఫ్రెండ్సు, కాలేజీ ఫ్రెండ్సు ఇప్పటి వరకు కూడా మేము కలిసి మాట్లాడుకుంటూనే ఉన్నాము. లేదా ఫోన్ అన్నా చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళని ఎలా ఉన్నావో, ఆరోగ్యాలు ఎలా ఉన్నాయని చెప్పుకుంటూ ఇదవుతున్నాం ఈ రోజుల్లో. అది ఎందుకో జ్ఞాపకాలు వచ్చి ఆ రోజు వీరితో కొత్త దానితో షేర్ చేసుకున్నామని ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.